హలో గైస్, ఈరోజు మనం ఎక్కడ ఉన్నాము అంటే మారప్పల్లో గురువుదేవరికి అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మారప్పల్లో గురువుదేవర వీడియో అయితే టోటల్గా తీయడం జరిగింది. సో ఇక్కడంతా వీళ్ళంతా వాళ్ళ అక్క వాళ్ళంతా తింటున్నారు అనమాట. ఇది గురువుదేవర దగ్గర చేసినటువంటి పూజ అనమాట. ఇది పొట్టేలు పిల్లలను బలి ఇవ్వడానికి పూజ చేస్తున్నటువంటి కత్తి అనమాట. సో ఈ పక్కన వచ్చి మా బావ, ఆ పక్కన వచ్చి మా బావమరిది. సో వీళ్ళంతా గురువుదేవరికి ఈ మాదిరి పూజలు అంటూ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. నేనైతే ఈ విధంగా ఎక్కడికైనా చూడలేదు. సో మీరు కన్నా చూసింటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంక వీళ్ళందరూ కూడా వీళ్ళ వెనకాల వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళంతా బ్యాక్ సెట్ వాళ్ళనమాట. ఇక్కడ ఇప్పుడు వాయిస్తూనే ఉంటారు. ఇంకా అక్కడ నుంచి చుట్టుపక్కల లొకేషన్ అంతా కూడా మీకు తేవడం జరిగింది అన్నమాట. ఈ కొండల మధ్యలో కన లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళంతా వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ పెద్దన్న వాళ్ళ ఫ్యామిలీలు అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. సో మనమైతే అక్కడికి వెళ్ళామంటే ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంటాం అనమాట. ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా పండగ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడంతా కూడా మా అత్త వాళ్ళు అంతా కూడా ఉన్నారు. వీళ్ళంతా టోటల్ వాళ్ళ ఫ్యామిలీ అంట. వీళ్ళ పేరు వచ్చేసి తీర్థం ఫ్యామిలీ అనేసి అంటూ ఉంటారు మారప్పల్లో. నెక్స్ట్ వచ్చి చాలా సీరియస్గా చూస్తున్నారని చెప్పేసి నేనే అనేసి అరిసి మరి కామెడీ చేసి వీళ్ళని అందరినీ నవ్వించడం జరిగిందనమాట. సో కత్తెత్తుకునేసి కొండల నుంచి తెగ నరుకుతా అంటున్నాడు లోకి. వీడు చూడండి కామెడీ పర్సన్, అదేందుకు గుడ్లకు దొరికే మాదిరి కత్తి పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. చూడండి వాడు ఎంత కామెడీగా ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ అవన్నీ కూడా అయిపోయి ఈయనే పొట్టేలు నరికే పెద్ద పులి. సో ఇంకా ఆ పక్కన ఉన్నది వాళ్ళ అన్న కదా. పిల్లల్ని నరికే మూమెంట్ అయితే నేను పెట్టలేదు, ఇవంతా పూజ చేసే వీడియో. సో ఈ స్వామి నుంచి చెప్పాను కదా గురుదేవర అనేసి ఆ వీడియో అనమాట. సో ఇంకా పిల్లలు కొట్టేటప్పుడు దేవునికి అడ్డంగా పెట్టేసి మరి నరకడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా పొంగల్లో పెట్టడం జరిగింది. అక్కడ వచ్చిన పూజలు మొత్తం కూడా చేశారు. ఇక్కడ మరప్పల్లో సుమారు బంధువులు కూడా ఈసారి చాలా ఎక్కువగానే వచ్చారనమాట. ఒక 40 ఇంటి దాకా గురువుదేవర పూజ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొత్తగా గుడి ఉంది కదా, అక్కడ వచ్చింది నైట్లు తీసిన వీడియో అనమాట. వీళ్ళు నైట్లో వచ్చిందన ఎక్కడో చెరువులోకి వెళ్ళేసి అక్కడ పూజలు అంతా చేసుకుంటూ వస్తారనమాట. సో ఇక్కడ తీసిన వీడియో అనమాట ఇదంతా. మీరు కానీ నా వీడియోస్ కానీ ఫాలో అయినంటే మరిన్ని వీడియోస్ మీకోసము తీసి పెట్టడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. థ్యాంక్ యూ.